కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఉంది పరిస్థితి. పెద్దలకు గౌరవం ఇవ్వాలి అనే కారణంతో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ను కాస్త అటు ఇటు మార్చేసింది మా టీవీ. దీంతో అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కోపం వస్తోంది. ఒకసారి ఒరిజినల్ స్పీచ్ బయటకు వచ్చాక ఇప్పుడు దానిని ఆల్టర్ చేసి టెలికాస్ట్ చేస్తే దానికి అనవసరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. సినిమా అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఎన్నేళ్లు వచ్చినా కూడా, మేమందరం ఎన్నేళ్లు ఇక్కడున్నా కూడా మా అందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు. ఎప్పుడూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మా జనరేషన్ పై ఉంటాయి అంటూ చెప్పాడు. ఆ రోజు కార్యక్రమం జరిగినప్పుడు ఈ స్పీచ్ను వీడియోగా తీసి ఎన్టీఆర్ అభిమానులే సోషల్ సైట్లలో పెట్టారు. అంతవరకు బాగానే ఉన్నా మొన్న ఆదివారం సినిమా అవార్డుల కార్యక్రమం టీవీలో ప్రసారమైనప్పుడు పెద్దలకు గౌరవం ఇవ్వాలి అనే కారణంతో మా టీవీ ఎన్టీఆర్ స్పీచ్ను కాస్త మార్చి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అనే పదాలను ముందుకు మార్చి ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగ్ పేర్లను యాడ్ చేశారు. ఆనాటి స్పీచ్ను షేర్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ గిమ్మిక్ చూసి షాక్ అయ్యారు. కొంతమంది కావాలనే ఇలా స్పీచ్లో మార్పులు చేశారేమో అనే కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అన్నాను, కొండ నాలుగు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడినట్లు ఉంది అని.